దేశవ్యాప్తంగా చర్చనీయంగా అంశంగా ఏర్పడినటువంటి తెల్లాపూర్ ఘటన మనకు చాలా చేదు నిదాన్ని కనబడతా ఉన్నది. ఏదైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి మతోన్మాద శక్తులు దాదాపు చరిత్ర కలిగినటువంటి జ్యోతిరావు పులే గారి విగ్రహాన్ని తొలగించడం విద్యార్థుల పక్షాన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరెన్ని ఇట్లాంటి సంఘటనలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మహనీయుల విగ్రహాల జోలికి వస్తే కూడా మేము తగలేస్తామని చెప్పేసి కూడా ఈ మతోన్మాదులను తెలియజేస్తూ ఉన్నాం. జ్యోతిరావు పులే ఎవరు, అసలుకి మీకు ఆ చరిత్ర తెలుసా? ఈ మతోన్మాదులకి జ్యోతిరావు పులే చరిత్ర తెలుసా అని నేను ఈ నిజాం కళాశాల వేదిక వాళ్ళకి సవాల్ చేస్తూ ఉన్నా. మొదటిగా మీరు ఛత్రపతి శివాజీ గారి మొత్తం కూడా చరిత్రను చదివిన తర్వాతనే మీరు ఛత్రపతి శివాజీ గారికి పూలమాలలు వేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఛత్రపతి శివాజీ మరి మరాఠా సామ్రాజ్య యోధుడు అని మనం ఎంతో గౌరవంగా చెప్పుకుంటున్నాం. మరి ఆనాడు ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థ మరి ఛత్రపతి శివాజీ గారి జయంతి పట్టాభిషేకానికి పోతే మరి ఎందుకు కూడా మీ శూద్ర కులాలు అని చెప్పేసి మీ బ్రాహ్మణ కులాలు ఏ విధంగా ఖండిస్తారు? మీరు ఛత్రపతి శివాజీ గారికి పట్టాభిషేకం కూడా చేయనికే మీకు చేతులు రానోళ్ళు. మరి ఈరోజు మాది ఛత్రపతి ఎవరంటే మా బహుజన బిడ్డ ఛత్రపతి శివాజీ. మరి అట్లాంటి మనం చూసుకున్నట్లయితే జ్యోతిరావు పులే గారి విగ్రహాన్ని మీరు తొలగిస్తూ ఉంటే, జ్యోతిరావు పులే గారు మనకి ఆనాడే ఉన్నటువంటి అప్పుడు స్త్రీలకైతే వివక్ష ఉందో, స్త్రీలకి ఏ స్త్రీకి చెప్తే చదువు నేర్చుకోదో అని చెప్పేసి తన భార్యకే చదువు నేర్పించి ఈ ప్రపంచానికే మరి చైతన్యాన్ని నింపిన మరి జ్యోతిరావు పులే గారి విగ్రహాంతులు ఇస్తూ ఉన్నారంటే మీరు ఈ దేశ భవిష్యత్తుకి ఏం దిశానిర్దేశం చేస్తారని కూడా నేను సవాల్ చేస్తూ ఉన్నా. ఇలాంటి సంఘటనలు మరి ఏడో కూడా జరిగినా కూడా మేము నిజాం కళాశాల వేదికగా ఈ మూర్ఖులకు మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి సంఘటనలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా చోటు చేయకూడదు. లౌకికవాదులు ఎక్కడున్నా కూడా దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తారని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.